హలో, వెల్కమ్ టు సుజర్ కెరియర్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా హైదరాబాద్ ఐఏఎస్ కోచింగ్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలా, ఢిల్లీలో జాయిన్ అవ్వాలా, ఎక్కడ జాయిన్ అవ్వాలి, హైదరాబాద్లో జాయిన్ అయితే కాస్ట్ ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, ఢిల్లీలో జాయిన్ అయితే కాస్ట్ ఎంత అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, క్వాలిటీ టీచర్స్ ఎలా ఉంటారు, క్వాలిటీ కోచింగ్ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ వాతావరణం కానీ ఫుడ్ కానీ మనం సెట్ అవుతామా లేదా. సో జనరల్గా చాలామంది ఏంటంటే ఢిల్లీ అనేది ఐఏఎస్ కోచింగ్ హబ్, సో ఇది అందరికి తెలిసిన విషయమే. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ కూడా దానికి ఏం తక్కువ కాదు. అలా అని చెప్పి ఢిల్లీకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ఢిల్లీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే ఎలా ఉంటుంది, దాని ఖర్చు ఎంత అవుతుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. ఎందుకంటే ఒక ఐఏఎస్ కోచింగ్, ఒక సివిల్స్ ఇండియాస్ టాప్ ఎగ్జామ్ క్రాక్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం చాలా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మనం ఢిల్లీలో వెళ్ళిపోయి అక్కడ వాతావరణం పడక మనం పెట్టిన డబ్బులు వృధా అయిపోయి, ఇలా కాకుండా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఖర్చు ఎంత అవుతుంది, ఈ ఎస్టిమేషన్ అనేది ఉందనుకోండి, మనం అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే ముందే మనకి ఈ విషయాలన్నీ అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటాం. ఓకే, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, హాస్టల్కి ఎంత అవుతుంది, ఇక్కడ క్వాలిటీ టీచింగ్ ఇలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం, ఇక్కడ పరిసరాలు ఇలా ఉంటాయి. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నామంటే మనకి ఇంకా చాలా మంచిది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేసే ముందు నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను ఢిల్లీలో పనిచేశాను, ఢిల్లీ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, హైదరాబాద్ ఐఏఎస్ కోచింగ్లో కూడా పనిచేశాను. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు ప్రజెంట్ ఉండి అక్కడ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ఎలాగో చాలామంది ఉన్నారు, చాలామంది రెగ్యులర్గా నేను మాట్లాడుతూ ఉంటాను. ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్తో నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్. ఢిల్లీలో ఏముంటుంది, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. జనరల్గా ఢిల్లీలో ఒక కోచింగ్ ఫీజు, నార్మల్ కోచింగ్ ఫీజు వాజీరామ్ అయితే 2 lakhs దాకా ఉంటుందండి. నార్మల్గా కోచింగ్ ఫీజు, యావరేజ్గా కోచింగ్ ఫీజు తీసుకుంటే 1,40,000 ఉంటుందండి. అదే హైదరాబాద్లో చూసుకుంటే ఫీజు అనేది 1,20,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందండి. 1,40,000 వరకు ఉంటుంది, రైట్. సో ఆప్షనల్ ఫీ వచ్చి ఇక్కడ 40K ఉంటుంది, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా 40K ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే క్వాలిటీ టీచింగ్ అంటే ఇప్పుడు ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీలో క్వాలిటీ టీచింగ్ అనేది కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. రియాలిటీ స్టఫ్ అనేది మనం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ కొన్నే ఉన్నాయి, ఇప్పుడు వాజీరామ్ కానీ ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మిగతా అన్నీ అంత క్వాలిటీ టీచింగ్ ఇవ్వలేకపోయినా బాగా ప్రమోషన్స్లో మాత్రం బాగా మన వాళ్ళు బాగా తెలివి చూపిస్తూ ఉంటారు. సో రియాలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే రియాలిటీ తక్కువ ఉంటుంది. అదే హైదరాబాద్ చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం ఎప్పుడైతే వీళ్ళు అన్నారో ఢిల్లీ ఫ్యాకల్టీ, తర్వాత కేరళ, ఆ తర్వాత చెన్నై, ఇలా అన్ని ఊర్ల నుంచి, అన్ని స్టేట్స్ నుంచి టాప్ ఫ్యాకల్టీని హైదరాబాద్లో కూడా మనం చాలామందిని చూస్తాం. సో నెక్స్ట్ విషయానికి వస్తే అట్మాస్ఫియర్ అంటే జనరల్ అంటారు. ఒక రియాలిటీ ఏంటి అంటే ఢిల్లీలో స్టే చేస్తే మనము అక్కడ పొల్యూషన్ అనేది తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ఎప్పుడు చల్లగా ఉంటే లేదంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు అయితే మీరు ఒకవేళ నేను ఢిల్లీలోనే జాయిన్ అవ్వాలి అంటే ఈ అట్మాస్ఫియర్కి అక్కడ మీరు ఫిట్ అయ్యే విధంగా ఉండాలి. లేకపోతే చాలా చాలా ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తారనమాట. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే మనందరికి తెలుసు, హైదరాబాద్ అనేది అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం మరీ ఎక్కువ అంటే ఎండ తక్కువ ఉంటుందని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ హ్యూమిడిటీ అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ వెదర్ కండిషన్ వచ్చి చాలా 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 క్రిటికల్గా ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో అనేది. చలి ఉంటే చలికాలంలో చాలా ఎక్కువ చలి ఉంటుంది, లేకపోతే చాలా ఎక్కువ ఎండ ఉంటుంది. ఇక్కడ వెదర్ కండిషన్ అనేది మనకు తెలుసు. ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ వాతావరణం ఢిల్లీలో అంటే సరౌండింగ్స్ వాతావరణం ఎలా ఉంటుందంటే, చదువు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. వెదర్ కండిషన్స్ వాతావరణం గురించి అంటే చదువు వాతావరణం గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో అయినా హైదరాబాద్లో ఉన్న మనకు మనమే పుష్ చేసుకోవాలి. నో వన్ ఈజ్ గోయింగ్ టు పుష్, అంటే ఎవరు మనల్ని మోటివేట్ చేయరు. ఇదేంటంటే మన లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం ఢిల్లీలో ఉన్నా, మనం ఇంట్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మనం మంచి కోచింగ్ అనేది
మంచి మోటివేషన్ అనేది మన సరౌండింగ్, మన చుట్టూ వాతావరణాన్ని, చదువుకునే వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే హాస్టల్ ఆర్ పీజీ. హాస్టల్ వచ్చేసి ఇక్కడ 5,000 నుంచి ఇక్కడ కూడా ఉంటుంది. చాలామంది అనుకుంటారు చాలా ఖర్చు అవుతుందని, కానీ 5,000 నుంచి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఢిల్లీలో ఉంటుంది. కాకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్లో 5,000కి కానీ 10,000కి కానీ మనం ఉండాల్సి రావచ్చు. ఎందుకంటే ఒక కిచెన్లో కూడా సివిల్స్ స్టూడెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కిచెన్లో ఉంటారు. కిచెన్లో ఏమో బల్ల కింద ఒకరు, బల్ల పైన ఒకరు, ఇట్లా డిఫరెంట్గా చాలా అవస్థలు అయితే పడతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మనీ అనేది, ఇప్పుడు ఈ సివిల్స్ ఓవరాల్గా సివిల్స్ అనేది ఒక లాంగ్ టైం అండి. సో సివిల్స్ అనేది ఏంటి, లాంగ్, ఒక రోజులో 2 రోజులో అయిపోయేది కాదు. ఒక రోజులో 2 రోజులో అయిపోయేది కాదు సివిల్స్ ఎగ్జామ్ అనేది. సో ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ అనమాట. కొంచెం టైం పడుతుంది. ఈ టైంకి ఇంత టైంలో మనము ఉండగలుగుతామా, మనం అనేది మన ఖర్చు భరించగలుగుతామా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్ విషయానికి వస్తే 5,000కే మనకి అశోక్ నగర్లో చూసుకుంటే 5,000కే మన క్వాలిటీ ఫుడ్ అనేది దొరుకుతుంది, క్వాలిటీ హాస్టల్ అనేది దొరుకుతుంది. అక్కడ ఢిల్లీలో ఈ విషయం వస్తే మనమే వండుకోవాలి. మనం ఎప్పుడు వంట చేసుకుంటా కడుక్కుంటా గిన్నెలు దొంగకుంటా ఉంటే చదివేది ఎప్పుడండి, ప్రిపేర్ అయ్యేది ఎప్పుడు? సో హైదరాబాద్లో అయితే 5,000తోనే చూసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే నార్త్ ఫుడ్ మనం ఎవరు తినగలుగుతామండి, పొద్దుగుగులు రోటీలు, సబ్జీలని. సో ఫుడ్ విషయం కూడా ఇక్కడ చాలా ప్రతికూలతలు ఉంటాయి. హైదరాబాద్లో ఫుడ్ అనేది మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చాలా నీట్గా ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ హైదరాబాద్లో చూసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఢిల్లీలో జాయిన్ అవ్వద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, హైదరాబాద్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏంటి అంటే ఢిల్లీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్లో అయితే ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఎందుకు ఢిల్లీకి, బెస్ట్ టీచింగ్ వస్తుందని. అది మనకు హైదరాబాద్లో దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. లేదు, ఒక కొత్త, నేను అక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళందరికీ దూరంగా ఉండాలి, హైదరాబాద్లో కూడా ఉండొచ్చు కదా మీరు. హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు తీసుకోండి, ఒక మంచి 1 BHK, అదేదో ఢిల్లీలో ఖర్చు పెట్టే దాంట్లో సగం ఖర్చు పెడితే అంతకంటే లగ్జరీగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మనం చుట్టుపక్కల సరౌండింగ్స్లో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి బాగా ప్రిపరేషన్కి మనం, అంటే ప్రిపరేషన్ టైంలో మనం మూడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఆ విషయం మనం చూసుకోవాలి. మనం ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం ఇంట్లో వాళ్ళని చూడాలన్నా త్వరగా రాలేక ఇంటి బెంగ ఎక్కువైపోయి మన ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? అదే ఢిల్లీ హైదరాబాద్ అనుకోండి, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. ఖర్చు చూసుకోండి, మహా అయితే ఒక 500 ఉంటుంది. అదే పండగలు పబ్బాలు అయితే ఒక 1,200, అప్పుడు 500 నుంచి 1,000, 1,200, ఇంకా డిపెండ్స్ అది, రైట్? సో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీలో దొరికే ఫ్యాకల్టీ హైదరాబాద్లో కూడా దొరుకుతారు. అక్కడ ఆప్షనల్ సబ్జెక్టు 40Kనే, ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్టు 40Kనే. అక్కడ కోచింగ్ ఫీజు 1,40,000 నుంచి 2 lakhs ఉంటే హైదరాబాద్లో 1,20,000 నుంచి 1,40,000 ఉంటుంది. ఇంకా 1 lakh కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయి. ఇంకొక విషయానికి వస్తే క్వాలిటీ టీచింగ్, ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా అదే ఫ్యాకల్టీ, హైదరాబాద్ అయినా అదే ఫ్యాకల్టీ. వాతావరణం విషయానికి వస్తే మనం చదువుకునే వాతావరణం అనేది మనమే కల్పించుకోవాలి. వెదర్ కండిషన్కి వస్తే వెదర్ కండిషన్ ఢిల్లీలో చాలా బాగుండదు. సో చాలా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. హైదరాబాద్లో పర్వాలేదు, సరే ఇప్పుడైతే ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. సో హాస్టల్ విషయానికి వస్తే హాస్టల్ ఫీజు 5Kనే, ఇక్కడ 5K, ఇక్కడ 5K ఉంటుంది. కానీ ఈ 5Kలో మనం కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి వస్తుంది. అదే 5K ఎక్కడ పెట్టామంటే మనం ప్రశాంతంగా చదువుకోవడానికి వీలుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. ఒక 1,000 రూపాయలు పెట్టారంటే హైదరాబాద్లో ఒక 1,000 రూపాయలు మనం పెట్టామంటే మంచి స్టడీ హాల్ వస్తుంది. మనం ఏంటి ఇంకా చదువుకునేది అన్నీ ఇక్కడే ఉంటుంది. మనం ఓన్లీ తినడానికి పడుకోవడానికి మాత్రమే హాస్టల్ అనేది మనకి యూజ్ అవుతుంది. అక్కడ అలా ఉండదు. సో కొంచెం ఏంటంటే స్టడీ హాల్ కానీ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ప్రిపరేషన్, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. కోచింగే వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 11 months ఉంటుంది. ఏ కోచింగ్ తీసుకున్నా 10 నుంచి 11 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ అనేది ఉంటుందా? సో 10 నుంచి 11 నెలల్లో హైదరాబాద్లో అయితే మనకి 1,20,000 కోచింగ్ ఫీజు కట్టినా
లేదా ఇంకొక 40,000 ఆప్షనల్ ఫీజు కట్టినా 1,60,000. మనకి నెలకి 5,000 వేసుకుందాం హాస్టల్ ఫీజు. యావరేజ్గా చెప్తున్నాను మీకు. సింగిల్ రూమ్ కావాలి, రిచ్ కావాలంటే 10,000 15,000 హైదరాబాద్లో కూడా ఉన్నాయి. 5,000 వేసుకుందాం, 5K వేసుకుందాం. 5K వేసుకున్న తర్వాత మన ఖర్చులు రోజుకి లేదన్నా ఒక 100 రూపాయలు వేసుకుందాం. లేదు అన్నీ అక్కడే తింటున్నాం కాబట్టి ఇంకా తక్కువ వేసుకుంటే 50 రూపాయలు వేసుకుందాం. 50 రూపాయలు వేసుకుంటే మనకి 50 రూపాయలు వేసుకుందాం హైదరాబాద్లో రోజు. ఇక్కడ క్యాన్సిల్ ఇది. 50 రూపాయలు వేసుకుందాం. 50 రూపాయలు వేసుకుంటే మనకి ఎంత అవుతుంది నెలకి? 1,500. అటు 5,000 ఒక 1,500 6,500. అప్పుడు 10 నెలల కోచింగ్ కాబట్టి 65,000. అప్పుడు ఏంటంటే 1,60,000 ప్లస్ 65,000 2 lakhsలో మనకి కోచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా తర్వాత మనం అక్కడ ఉండి చదువుకోవచ్చు, లేదు మనం ఇంటికి వచ్చి కూడా చదువుకోవచ్చు. అదే ఢిల్లీలో చూసుకుంటే 2,60,000 కోచింగ్కే అవుతుంది. వర్స్ట్ కేసులో 5,000 వేసుకున్న 5,000 వేసుకున్న 15,000 50. డెఫినెట్గా రోజుకి 200 అయితే ఖర్చు పెట్టాలి. సో అప్పుడు నెలకి వచ్చేసి 6,000 ప్లస్ 5,000 అంతా 11,000. 11,000 ఒక 10 నెలలు వేసుకుంటే ఎంత? సో 1,10,000 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? దాదాపు 3 లక్షలు దాటుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి రావాలన్నా, మధ్యలో పోవాలన్నా, పండగలకి వాటికి ఇటుకి వేసుకున్నా. సో ఓవరాల్గా వీటన్నిటిని బేస్ చేసుకొని మనం హైదరాబాద్లో తీసుకోవాలా, ఢిల్లీలో తీసుకోవాలా కోచింగ్ అనేది డిసైడ్ అవ్వండి మీరే. ఢిల్లీలో కూడా బాగానే ఉంటుంది, హైదరాబాద్ కూడా. అంటే ఢిల్లీలో బాగుంటుంది నెంబర్ 1, కానీ హైదరాబాద్లో కూడా ఏం తక్కువ కాదు. దూరకొండలు నూపు అంటారు కదా, మనం ఆడికెళ్ళి ఏదో బాగుంటుందని. ఆడంత ఏమి ఉండదు. జనరల్గా చెప్తున్నాను. ఇది నేను చూశాను, ఫ్యాక్ట్గా నేను దగ్గర నుంచి చూశాను. ఢిల్లీలో చూశాను, హైదరాబాద్లో చూశాను. హైదరాబాద్లో నేను 2 ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, 2 IAS కోచింగ్స్లో పనిచేశాను. హైదరాబాద్లో అయితే ఒక IAS కోచింగ్లో పనిచేశాను. మార్కెటింగ్ సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి గూగుల్ యాడ్స్ వాటిని మెయింటైన్ చేస్తా ఢిల్లీలో పనిచేశాను. హైదరాబాద్లో అయితే కంప్లీట్ ఒక టీం మొత్తాన్ని మెయింటైన్ చేశాను నేను. హైదరాబాద్లో 2 ఇన్స్టిట్యూట్లో IAS కోచింగ్లో పనిచేశాను. సో ఇదండి ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్. మీరు ఏ కోచింగ్ జాయిన్ అవ్వాలి అని చెప్పి, అంటే ఢిల్లీలో జాయిన్ అవ్వాలా, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలా, ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం మనసులో పెట్టుకొని మనం ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. లేదు మనం ఢిల్లీ వెళ్ళాలి, లేదండి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాల్సిందే అంటే మీరు ఢిల్లీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటి అంటే మనం ప్రిపేర్డ్గా, మనం ఢిల్లీ జాయిన్ అవ్వాలనుకున్నా, హైదరాబాద్ జాయిన్ అవ్వాలనుకున్నా ప్రిపేర్డ్గా మనం ఉండడం చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ గాయ్స్. సో ఇంకా ఈ హైదరాబాదు ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన వాళ్ళు చేసే మార్కెటింగ్ మాయలు ఎలా ఉంటాయో దానికి సంబంధించిన వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అది కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వాన్య సైనింగ్ ఆఫ్.